రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. హైదరాబాద్ లో నేపాలీ గ్యాంగ్స్ తిరుగుతున్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి. ఇక రీసెంట్గా హైదరాబాద్ బషీర్బాగ్ సిసిఎస్ ఆఫీస్ దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వర్క్ చేస్తున్న కొంతమంది వ్యక్తులు సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్, వీళ్ళు ఫుల్గా మద్యం సేవించి ఒక అమ్మాయిని వేధించేందుకు ప్రయత్నించారు. అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మాయి చేయి పట్టుకుని దురుసుగా ప్రవర్తిస్తుంటే అక్కడ కొంతమంది స్థానికులు దాన్ని గమనించి వాళ్ళని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి క్లిప్లో మనం క్లియర్గా చూద్దాం. ఇక ఈ మధ్య కాలంలో నేపాలీ గ్యాంగ్స్ దాడులు ఎక్కువైపోతున్నాయి. మనం సినిమాల్లో చూస్తాం దండ్యూపాల్యం గ్యాంగ్స్ ఏ రకంగా వచ్చి అర్ధరాత్రి వేళ ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి డబ్బుల కోసం ప్రాణాల్ని తీసేయటం, బంగారం, ఆ ఇంట్లో వాల్యుబుల్ థింగ్స్ ఏమైతే విలువైన వస్తువులు ఉంటాయో వాటిని తీసుకుని వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజానికి హైదరాబాద్లో రీసెంట్గా 2 చోట్ల ఒక భారీ దొంగతనాలు జరిగాయి. 2 దంపతులను అయితే చంపేయడానికి ప్రయత్నించారు. ఒక మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ని అయితే చంపేశారు. రైట్, ఇక వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత క్లియర్గా ఈ నేపాలీ గ్యాంగ్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రీసెంట్గా బషీర్బాగ్ ఆర్పిఎస్ పరిధిలో జరిగిన ఘటన. ఇది సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, ఇంకొక వ్యక్తి రామ్, వీళ్ళందరూ కూడా నేపాల్ నుంచి ఇక్కడ ఉపాధి కోసం వచ్చారు హైదరాబాద్లోకి. ఫుల్గా మద్యం సేవించి సుమారు అర్ధరాత్రి సమయంలో ఒక మహిళ చెయ్యి పట్టుకుని, ఇదిగో ఆ మహిళ చెయ్యి పట్టుకుని దురుసుగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తుంటే అక్కడ కొంతమంది స్థానికులు చూసి వెంటనే ఆ మహిళకు హెల్ప్ చేసేందుకు వచ్చారు. వాళ్ళు చూడడానికి అమాయకుల్లానే కనిపిస్తారు, కానీ వారు చాలా చాలా డేంజర్. ఏదైనా పని ఉందా అంటూ ఇంట్లోకి వస్తారు. తర్వాత పూర్తిగా మన గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారు. మన బ్యాంక్ బ్యాలెన్స్, మన ఇంట్లో ఉన్న బంగారం, అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని దాడికి ప్లాన్ చేస్తారు. ఇక ఈ విషయానికి ఆ విషయానికి ఎందుకు లింక్ చేస్తున్నారని మీరు నన్ను అడగొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం ఎక్కువగా ఈ నేపాలీ గ్యాంగ్స్ ఈ మధ్య దొంగతనాలకి పాల్పడుతూ ఉన్నారు. కొంతమంది దొరికేస్తూ ఉన్నారు. ఆ వీడియో చూసారా? ఫుల్గా మద్యం సేవించి అమ్మాయిని దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అడ్డుకుని వారికి దేహశుద్ధి చేశారు. తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వారు స్థానికంగా ఉండే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తారంటూ కూడా చెప్తున్నారు. ఇక నేపాలీలు చాలామంది కూడా ఇటు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, ముఖ్యమైన ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉన్నారు. డొమెస్టిక్ వర్కర్స్ అంటే మేడ్స్, కుకింగ్, కేర్ టేకర్స్, మన ఇంట్లోకి ఎవరినైనా చూసుకోవడానికి కానీ లేదంటే ఇంట్లో వంట చేయడానికి కానీ ఇలా వస్తారు. లేదంటే సెక్యూరిటీ గార్డ్స్, అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో అటువంటి అపార్ట్మెంట్స్లో కూడా వాచ్మ్యాన్గా వస్తారు. ఇంకా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, హౌస్ కీపింగ్, కన్స్ట్రక్షన్ అండ్ లేబర్ లేదా హెల్పర్స్, తర్వాత లోడింగ్ అన్లోడింగ్, వేర్ హౌస్, కిచెన్ హెల్పర్స్ అండ్ కేఫ్ వర్కర్స్, ఇలా ఎందులో చూసినా హైదరాబాద్లో నేపాలీ వర్కర్స్ అయితే ఎక్కువగా ఉంటున్నారు. మీరు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళండి. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మీరు తింటున్న ఆ ఫ్రైడ్ రైస్, మీరు తింటున్న ఆ నూడిల్స్ కుక్ చేసేది ఎవరు? ఆ చెఫ్ ఎవరు? ఒక నేపాలీనే. ఏదో నేపాలీ ఇండియా, నేపాలీ హైదరాబాద్ ప్రాంతీయత విభేదాలు చూపించేందుకు నేను మాట్లాడట్లేదు. వారు ఏదైతే తప్పుడు పనులు చేస్తున్నారో వాటి గురించి మాత్రమే నేను క్లియర్గా చెప్తున్నా.
పోలీసులు కూడా క్లియర్గా చెప్పారు, నేపాలీ సంబంధించిన వ్యక్తుల్ని ఎవరినైనా మీరు పనిలోకి పెట్టుకోవాలనుకుంటే ముందుగా మీ స్థానికంగా మీ పర్యాదలో ఉండే ఆ పోలీస్ స్టేషన్లో మీరు తప్పనిసరిగా వాళ్ళ వివరాలు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డ్, వారిది అడ్రస్ ప్రూఫ్, ఫొటోస్, అలాగే ఇంకా వారికి సంబంధించిన ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసిన తర్వాత మీరు పనిలో పెట్టుకోవాలంటూ కూడా రీసెంట్గా పోలీసులు, తెలంగాణ పోలీసులు చెప్పడం అయితే జరిగింది. ఇక నేపాలీ గ్యాంగ్స్ చేసిన 2 ఘటనల గురించి అయితే నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. ముందుగా జూబ్లీ హిల్స్ కేస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ రాయ్, అతని వైఫ్ తను రంజన్, ఎవరైతే అక్యూజర్స్ ఉన్నారో కల్పన ఇంకా ఆమెకు సహకరించిన కొంతమంది, గోల్డ్ అలాగే వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి వారి ఇంట్లో కొన్ని, వాటి కోసం తనుజాని ఊపిరాడకుండా చంపేశారు. తర్వాత ఇంత తెలివి ఉపయోగించి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు డైరెక్ట్గా సిట్ ఎంక్వైరీ చేశారంటే అర్థం చేసుకోండి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీరి కోసం ఇంకా గాలింపు చర్యలు చేస్తూ ఉంది. ఇప్పటికే కొంతమంది దొరికారు. అంటే ఇదంతా పెద్ద ముఠ. మనం ఏమనుకుంటాం, ఒక్కరో ఇద్దరు ఏదో పాపం కావాలని ఆశపడి చేసి ఉంటుంది అనుకుంటాం. లేదు, ఈ నేపాలీ గ్యాంగ్స్ ఎలా ఉందంటే ఒక చైన్ సిస్టంలో ఏర్పడిపోయింది. వీరు పోలీసులు కళ్ళగప్పి ఈజీగా తప్పించుకోగలుగుతున్నారు. అలాగే తెలంగాణ పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది ప్రీపెయిడ్గా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అలాగే ఈ ఇష్యూ జరిగిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, మొబైల్ ట్రాకింగ్ కావచ్చు, వీటి ద్వారా కొంతమంది అనుమానితులను అయితే పట్టుకున్నారు. ఇంకా కొంతమందిని పట్టుకోవడానికి ఇంకా ముంబై అటువంటి ప్రాంతాల్లో ఇంకా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ముంబై అలాగే ఉత్తరప్రదేశ్ బార్డర్లో వీరి కోసం స్పెషల్ టీమ్స్ గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. అలాగే జవహర్లాల్ నగర్, ఇక్కడ 2 దంపతుల్ని వారు కూడా డాక్టర్స్, వాళ్ళు రిటైర్డ్ అయిపోయి ఉన్నారు. వారి ఇంట్లో 15 రోజుల ముందు జాయిన్ అయ్యారు పని కావాలంటూ. 15 రోజులు అయిన తర్వాత వారికి సంబంధించిన గ్యాంగ్లో ఒకరిది పుట్టినరోజు ఉందని, ఆ సెలబ్రేషన్స్ మేము చేసుకోవచ్చా అని పర్మిషన్ అడిగి ఇంట్లో చేస్తున్న టైంలో, కేక్ కట్ చేసిన తర్వాత భోజనం చేస్తున్న టైంలో ఒక్కసారిగా ఆ గ్యాంగ్ ఆ 2 మీద పడి వారికి మత్తు మంది ఇచ్చి, రాజేష్ అండ్ సబీనా వారిద్దరు దాడికి పాల్పడింది. వారి అక్యూజ్డ్ పేర్లు ఇవి. మత్తు మంది ఇచ్చి ఆ 2కి కూడా 60 తులాల బంగారం, వాటితో పాటు 15 కేజీల సిల్వర్, వెండి, కొంచెం క్యాష్, ఇంకా వారి మొబైల్ ఫోన్స్, వాల్యుబుల్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోయారు. సో బీ కేర్ఫుల్, నేపాలీ గ్యాంగ్స్ తిరుగుతూ ఉన్నాయి. నేపాలీకి సంబంధించిన ఎవరినైనా మీరు ఏదైనా పనిలోకి పెట్టుకోవాలనుకుంటే కంపల్సరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు వారికి సంబంధించిన డీటెయిల్స్ తప్పనిసరిగా ఇవ్వండి. ఐదర్ ఇళ్లలో కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో వాచ్మెన్స్ కింద కావచ్చు, రెస్టారెంట్స్లో కావచ్చు, స్పా సెంటర్స్లో కావచ్చు, ఏ పనిలో పెట్టుకున్నా వారి గురించి డీటెయిల్స్ మస్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పోలీసులకి. లేదంటే తర్వాత ఏదైనా జరిగితే పోలీసులు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు ఇంకా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. వాళ్ళు ఈజీగా తప్పించుకోగలుగుతున్నారు.